హలో బాబాయ్. వినపడుతుందా? వినపడుతుంది బాబాయ్. ఇలా రావాలి. ఓకే, ఇది మనం అక్కడ చేసిన తప్పేందని చూస్తున్నాను. అదేలే బాబాయ్. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు స్వాగ్ డాట్ పైలో వచ్చింది. అవును బాబాయ్. స్వాగ్ డాట్ లో పైలో వచ్చింది, అక్కడ ఎందుకు రావట్లేదు అనేది క్వశ్చన్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ యూనిట్ డాట్ పై వచ్చింది. అవును బాబాయ్. ఈ స్వాగ్ డాట్ పై డాట్ పై పైలో వచ్చింది. పొరపాటు చేస్తున్నామా ఏమన్నా? ఈస్టర్ బుక్ లింక్ ఐటమ్. అది ఏమో అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా? నాకేం అర్థం కాలేదు బాబాయ్. వీటిలో ఏం డిఫరెన్స్ కనపడుతుంది? నాకైతే ఏ డిఫరెన్స్ ఏంటి, అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టారు. అవును, ఏ పోస్ట్ బాబాయ్ పోస్ట్ ఏమి లేవు కదా బాబాయ్. ఇంకా ఐటమ్ డాష్ చేశారు. సరే, అట్లా అనుకున్నా కానీ మనం కూడా ఇక్కడ ప్లాన్స్ లో డైరెక్ట్ ఇక్కడ రూట్ లో డిఫైన్ చేయాలి. ఎలా రావాలి? అవును బాబాయ్. నేను చెప్పింది అర్థమే కదా మీకు? బాబాయ్ అర్థమైంది కదా? ఓకే, స్వాగ్ అనేది ఆపరేషన్స్ అనేది గెట్ అనేది ఒకటి ఇన్బిల్ట్ గా ఇట్లా వస్తుంది. ఓకే, బయట ఒకటి అన్నారు అంటే బయట ఉంటే వస్తుంది. అదేలే. కదా, ఎగ్జిక్యూట్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది. ఓకే, రెస్పాన్స్ హాయ్ అని వచ్చింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. అదేలే బాబాయ్. ఇక్కడ చూసుకోవచ్చు 200 రెస్పాన్స్ వస్తుంది. ఓకే, నేను కూడా టెంప్లెట్ ఇంజిన్ తో పనిచేయదు అనుకుంటా. ఏంటిది బాబాయ్? టెంప్లెట్ ఇంజిన్ ఉంది కదా, HTML టెంప్లెట్స్, అవును అవును. వాటితో ఇది పనిచేయకపోవచ్చు. ఓకే, అంటే మనం మిక్సప్ దానికి దీనికి డిఫరెన్స్ అది ఒక్కటే కనపడుతుంది. అదేలే బాబాయ్. ఇప్పుడు ఐటమ్ డాట్ పైలో అదే వాడాను. అవును, సేమ్. సేమ్ అదే వాడాను. బాబాయ్ ఈ ట్రై యాక్సెప్ట్ అనేది కంపల్సరీ ఏం కాదు కదా బాబాయ్. అదేంటంటే ఫాల్స్ ఇఫెక్ట్ లాగా. కొట్టాను బాబాయ్. జస్ట్ ఇది ఓకేనా? ఇది కంపల్షన్. ఓకే ఓకే, ఎర్ర ఏం రాదు బాబాయ్.
లేకపోతే వచ్చేస్తుంది. ఓకే. ఏదో ఏదో ఒకటి HTML పేజెస్ ఉన్నా వస్తుందో రాదో తెలీదు. అది కూడా ట్రై చేద్దాం. ఇది చేస్తున్నాం. ఓకే బాబాయ్. డాట్ ప్లాన్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ ప్లాన్స్ BLP. ఓకే బాబాయ్. మన రూట్ లోనే ఇచ్చారు. అవును బాబాయ్. ఇచ్చినట్టు మన ప్లాన్స్ మాడ్యూల్లో చేస్తాం. రెండు వచ్చినాయి కదా బాబాయ్. మా రాసిన కోడ్లో ఏం తేడా లేదు. అవును. కానీ స్లాగ్ లో వస్తుంది. యాప్లోడ్ పైలో రావట్లా. అదేలే బాబాయ్. దీంట్లో 2 ఉంటే ఇంపోర్ట్ చేశారు. అవును బాబాయ్. సేమ్ అదే వచ్చేసింది. అవును. తేడా పడుతుందా? ఏదో చిన్నదన్నా తప్పు చేస్తున్నామేమో బాబాయ్. ఎక్కడ పొరపాటు జరుగుతుందో మాకు ఇప్పుడు తెలుసుకోవచ్చు. అంతగానే వచ్చి ఉండాలి కదా. అవును బాబాయ్. అలా 2 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కరెక్ట్ గానే ఇచ్చినా మనకు కరెక్ట్గానే వస్తుంది. అవును. ఏంటంటే దానివల్ల ప్రాబ్లం కాకూడదు అండి. అదేలే బాబాయ్. ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్లాన్స్ BPR పెట్టారు. అవును బాబాయ్. అయినా కానీ 2 వస్తుంది. అవును. ఇప్పుడు ఎర్ర రాలేదు కదా మనకి. ప్లాన్స్ BPR వల్ల ఏమున్నాయి? దీనికి సంబంధించిన కోడ్స్ క్లాస్ ఫ్లాష్ స్లాగర్ ఇదే పని చేస్తాం. అవును బాబాయ్. పని చేస్తున్నాయి కదా. బెస్ట్ పని చేస్తాం. సరే ఏదో మనం ముచ్చట కోసం ఇంకోటి యాడ్ చేద్దాం. ఇవన్నీ టెంప్లెట్స్ ఇంజన్స్ అనుకున్నాం కదా. ఓకే బాబాయ్. రావట్లేదు. సేమ్ టెస్ట్ 2 వచ్చేసి. అవును బాబాయ్. టెస్ట్ 2 అని వచ్చింది. ఎందుకు అది రిజిస్టర్ అవుతుంటే టెస్ట్ పేరు.
ఓకే. ఇది రిజిస్టర్ అయింది టెస్ట్ అని పేరుతో రిజిస్టర్. అవును బాబాయ్. కాబట్టి దాంతో ఉన్న బ్లూ ప్రింట్ పేరుతో ఉన్నాయని వస్తున్నాయి. ఓకే. తీసేద్దాం కాసేపు. వస్తుంది. అవును బాబాయ్. స్వాగ్ లో వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ మాత్రం రావడానికి ఏం కాదు. తర్వాత సేమ్ అదే మనసు. ఫైవ్ లో ఏం ప్రాబ్లం ఉంది? ఏముంది ఇక్కడ? ఫైవ్ లో మాత్రం ఏమన్నా పెద్ద డిఫరెన్స్ ఏం కనపడట్లేదు బాబాయ్. ఈ మాయ ఇంత సింపుల్ గా రావాల్సింది మనకి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నా అని ఆలోచిస్తున్నాను. అవును బాబాయ్. చాలా ఎంత సింపుల్ గా రావాల్సింది. ఈ రౌట్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం రాదు. ఇక్కడ టెస్ట్ 4 అని మార్చితే టెస్ట్ 4 కూడా వచ్చేస్తుంది. టెస్ట్ 4 అని కూడా వచ్చింది. అవును బాబాయ్. ఇది డాక్యుమెంటేషన్ అంటే ఏం లేదు, ఇదే అదేలే బాబాయ్. చేయలేదు. అంటే బాబాయ్, ఇప్పుడు మనం ఐటమ్ అని అది తీసేసి మామూలుగా మన యాప్ డాట్ పైలో రన్ అవుతుంటే అక్కడ పేమెంట్ కానీ పే ఐడి పే ఇన్ఫో అన్నీ వస్తాయా బాబాయ్? అవన్నీ రావు. అన్నీ ఈ రావు. డెకరేషన్ లో ఈ మెదర్ వ్యూ ఉన్నవి మాత్రం వస్తాయి. ఓకే ఓకే. మెదర్ వ్యూ లో ఉన్నవి మాత్రమే వస్తాయి. మెదర్ వ్యూ లో లేకపోతే ఓకే బాబాయ్. మెదర్ వ్యూ లో లేకపోతే మాత్రం రావు. ఓకే ఓకే. ఏం తేడా కూడా ఇచ్చారు. ఇయర్ ఫ్రూట్స్ అన్ని ఇచ్చాం. బాబాయ్ ఈ స్టెప్ ఏంది బాబాయ్ స్వాగ్లో? ఇది ఏపీఐ డాట్ ఐటమ్స్తో ఇది ఎక్కడి నుంచి వచ్చింది బాబాయ్? వచ్చింది. ఓకే. సో డిఫాల్ట్ గా ట్రై చేసాం కదా. ఓకే ఓకే బాబాయ్. ఏ డిఫరెన్స్ ఉంది? కనబడుతుంది. బాబాయ్ డిఫరెన్సా? ఏం లేదు బాబాయ్. ఇంత సింపుల్ గా ఉండాల్సింది ఏంటో మాకు అంత ఏడిపించిందా అని ఆలోచిస్తుంది. అదేలే బాబాయ్. చాలా సింపుల్ గా ఏ కాన్సెప్ట్ మిగిలినంతా సేమే కదా. అవును బాబాయ్.
అవును. ఇంపోర్ట్ ఏపీఐ, ఇంపోర్ట్ ఏపీఐ. డబుల్ కోడ్స్, సింగిల్ కోడ్స్ ఏమైనా ప్రాబ్లమ్? అలా ఏం ఉండదు అనుకుంటా బాబాయ్. మామూలుగా అయితే డబుల్ కోడ్స్లో ఉండాలనుకుంటా బాబాయ్. డౌట్ పడుతుంది. ఓకే ఓకే. టెంపరేచర్ పడుచుకుంటాను. అంటే బాబాయ్ మనం అసలు ఆ పేరే పెట్టలేదు కదా, ఏపీ. బాబాయ్ ఒకసారి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి బాబాయ్. నేనేమన్నానంటే ఇక్కడ ఇక్కడ ఐటమ్ బీపీ అని ఇచ్చాం. అవును బాబాయ్, కానీ ఇక్కడ బిఎల్పి అని ఇచ్చాం మనం. ఇక్కడ చెప్పండి చెప్పండి బాబాయ్. ఐటమ్ బిఎల్పి ఇచ్చాము. ఐటమ్ బిఎల్పి నుంచి తీసుకొచ్చింది బానే, అవును కానీ బిఎల్పి నుంచి ఎందుకు తీసుకురావట్లేదు? ఇది బిఎల్పి, అవునవును దీంట్లో ఇవి ఉన్నాయి, అవును. దీంట్లో తీసుకురావచ్చు కదా. ప్లాన్స్ బిఎల్పి ఇది ఉంది, కాసేపు ఇది వదిలేద్దాం, మర్చిపోయి సరే బాబాయ్. అనుకున్నా, కాసేపు ఇది మర్చిపోయి. ఓకే ప్లాన్స్ బిఎల్పి రాతారా? యాగా బిఎల్పి రిజిస్ట్రేషన్, సాగ్.ఈఏలో అదే బిఎల్పి ఉంది. అవును బాబాయ్.
ఈ బిఎల్పిలో ఉన్నది ఎందుకు రావట్లేదు? ఈ బిఎల్పిలో ఉంది ఇదే ఉంది. ఏమిరా? దీంట్లో రెండు restrictions. అవును బాబాయ్, 2 పెట్టాం. ఐటమ్స్ కింద ఐటమ్స్ ప్రింట్ కింద ఉన్నాయి. ఇవి వచ్చినాయి. అవును బాబాయ్. పెట్టారా? సరే ఎక్కడ కదా సరే. సో మన ఐటమ్స్ యాడ్ చేయగానే వచ్చింది కదా. అవును బాబాయ్. డిఎల్పీలో డిఎల్పీ ఉంది. డిఎల్పీ వచ్చింది కదా. కానీ దీన్ని స్వాగ్లో రెఫర్ చేస్తూ వచ్చింది. బాబాయ్ దీన్ని స్వాగ్లో రెఫర్ చేస్తూ వచ్చింది. అవును. ఇక్కడ పెడితే 2 వస్తున్నాయి. ఇట్లా వస్తున్నాయి. అవును బాబాయ్. కొంచెం టైం స్పెండ్ చేస్తారా ఇక? ఇప్పుడా బాబాయ్? ఇప్పుడుగా నేను రేపు ఉదయం టైం కుదిరినప్పుడు బాబాయ్ ఈ యాప్ డాట్ పైలో బాబాయ్ బిఎల్పి డిఎల్పీ ఎందుకు రావట్లేదు? ఓకే. దీనికి ఏదో క్యాష్ క్లీనింగ్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఏమో బాబాయ్, నాకు పెద్దగా ఐడియా లేదు. ఇట్లా యూనిట్ పై ఉంది కదా, ప్లాన్స్ ఉంది. ఇట్లా యూనిట్ పై చేసినప్పుడు ఏదైనా యూనిట్ అయ్యో యాప్ డాట్ పై కూడా మారిపోయింది. ఈ డిఎల్పీ మాత్రం రాలేదు. అవును బాబాయ్. బిఎల్పి లేకపోతే ఏదన్నా వేరియబుల్ నేమ్ ఇన్బిల్ట్ గా ఉందేమో బాబాయ్ లోపల, వేరే నేమ్ ఇచ్చేయడం లేకపోతే. డిఎల్పీ అనే పేరుతో వేరే అది ఐడియా. కానీ స్వాగ్ లో వచ్చింది కదా. ఓకే ఓకే. నాకు కాసేపు అదేలే బాబు. కానీ ఐటమ్ ఒకరు కూడా రాకపోతే అది ఎవరు? అవును. డిఎల్పీ
ఏడేమి వస్తుందో ఏడేమి రాదు. బాబాయ్ ఐటమ్ బిఎల్పిని ఒకే విధంగా బ్లూ ప్రింట్ డిఫైన్ చేసాం, ఒకసారి చెక్ చేయండి బాబాయ్. లేకపోతే రిటర్న్ డాట్ పై ఉంది, ఇదే కదా. అవును బాబాయ్, ఇందులో ఐటమ్ బిఎల్పి ఉంది. దీంట్లో మెదర్ వ్యూ ఇవి ఉన్నాయి. అవును బాబాయ్. డిఫైన్ చేయలేదు అనుకో, బాబాయ్ డిఫైన్ చేయలేదు అనుకుంది. అర్థం కాలేదు. డిఫైన్ చేయలేదు అనుకో, అవునవును బాబాయ్, రెండు ఒకే రకంగా చేసామో చేయలేదా అసలు చేయలేదు చూడ. అనుకున్నాను. చేయలేదు అన్నప్పుడు స్వాగ్లో ఎంత, స్వాగ్లో ఎలా వస్తుంది? ఓకే, డిఫైన్ చేయలేదు అనుకుంటున్నాను. అదేలే బాబాయ్. స్వాగ్లో ఎలా వస్తుంది? అంటే ఏపీ యాప్లో వాడినప్పుడు మనం ఏపీఐలో ఆ బ్లూ ప్రింట్ని ఆ వేరియబుల్ నేమ్కి స్టోర్ చేయలేదని రావట్లేదు అనుకుంటున్నా బాబాయ్ నేను. అంటే బాబాయ్ ఈ బిఎల్పి అనే వేరియబుల్ మనం ఏపీఐలో వాడినప్పుడు మనం దీంట్లో ఓన్లీ ఐటమ్ బిఎల్పితోనే స్టోర్ చేసినా కూడా స్వాగ్ పెట్టినప్పుడు కానీ బిఎల్పిలో ఉన్నాయి కూడా వస్తున్నాయి కదా బాబాయ్? రెండు వస్తాయి. బిఎల్పి అని పేరు పెట్టకుండా వేరే పేరు పెడదామని. ఈ ఐటమ్స్ డాట్ పీవైలో బిఎల్పి అని ఒక వేరియబుల్తో స్టోర్ చేయండి బాబాయ్, ఐటమ్స్ డాట్ పీవై. ఇది ఇట్లా మారుద్దామని. అవును బాబాయ్. ఇది ఇలానే ఉంచేయండి బాబాయ్. ఇక్కడ మనం ఐటమ్స్ డాట్ పీవైలో దీంట్లో బిఎల్పి అని పెడదామని. ఇక్కడ ఒకసారి బిఎల్పి పెట్టి చూడండి బాబాయ్. బిఎల్పి అని పెడితే వేరే ఇష్యూ. రెండు చోట్ల బిఎల్పి. అవును బాబాయ్. అవునవును. బాబాయ్ అవును బాబాయ్, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు బాబాయ్ వాయిస్ ప్రాపర్గా లేదు బాబాయ్. ఇప్పుడు రాలేదు ఇది అంటే. ఏం చేంజ్ చేశారు బాబాయ్, నాకు అర్థం కాల. ఏం చేశారంటే ఇప్పుడు ఫ్యాన్స్ బిఎల్పి ఉంది కదా. అవును బాబాయ్. దీంట్లో ప్లాన్స్, అవును. దీంట్లో ప్లాన్స్ లో ఉండేది దానికోసం ఏం పెట్టామంటే ఇక్కడ రౌట్ ఇచ్చాం.
ఇప్పుడు ఉండి రెండు చేసినా కానీ రాలేదు. అవును బాబాయ్. ప్లాన్స్ క్లియర్కి రౌట్ ఇచ్చాను ఇక్కడ. అవును. ప్లాన్స్ క్లియర్కినే ఇక్కడ డిఫైన్ చేశాను. ఇంపోర్ట్ చేస్తాను. దాన్ని ఇక్కడ రిజిస్టర్ కూడా చేస్తాను. అవును బాబాయ్. రావాలిగా. అవును. నాకు వచ్చి ఇలా కావాలి. ఈ మన ప్లాన్స్ బిఎల్పిలోనే సంథింగ్ ఏదో ఉంది. బాబాయ్ ఇప్పుడు ఈ items.py లో ప్లాన్స్ బిఎల్పి అని సేవ్ చేయండి బాబాయ్, లేకపోతే ప్రోగ్రామ్లో. స్వాగ్ మెథడ్లోకి వస్తున్నాయి. యాప్ చేసిన యాప్ పైలోకి మాత్రం రావాలి. అవును బాబాయ్. యాప్ పై ఏం పాపం చేసింది పాపం. ఇంకంటే మీరన్నట్టు HTML ఫైల్స్ ఉంటే రావేమో అనుకుంటున్నాను. అదొకటే అనుకోవాలి. వాళ్ళు ఏవో HTML ఫైల్స్ ఉండడం వల్ల రావట్లేదు అనుకున్నాం. యాప్ పైలో రెండిట్లో ఏం డిఫరెన్స్ లేదు కదా, ఇవన్నీ ఆపేసాం కదా. అవును బాబాయ్, కానీ రావట్లా. ఆపేసినా కూడా ఈ కమిట్ అయ్యి ఉంది కదా, బాబాయ్. ఈ కమిట్ అయ్యే ఉంది కదా. అవును. ఏసీ కాదు, ఏం తేడా ఉంది రెండిట్లో. అది ఎక్కడ పెడితే వస్తుంది కానీ ప్లాన్స్లో రావట్లేదు, యాప్లో రావట్లేదు బాబాయ్. రెండింటికి అసలు ఏం డిఫరెన్స్ ఉందో. దీనిలో BLP ఉంది. జస్ట్గా మీకు అన్ని కొట్టింది. కొట్టాను బాబాయ్. ఈ BLP యాప్ వస్తుంది.
ఐటమ్స్ వచ్చి ఇవి రావట్లేదు. సెకండ్ రాలేదు బాబాయ్ రాలేదు. అవును బాబాయ్, ఆపరేషన్స్ ఆన్ ఐటమ్సే వస్తుంది. ఇక్కడ వస్తుందా నాకు ఎప్పుడే వచ్చింది. ఇది ఒక్కటే వస్తుంది బాబాయ్, ఆపరేషన్స్ ఆన్ ఐటమ్సే. ఇప్పుడు యాప్.5 ఉంది, 5.5 రెండుగా డిఫరెన్స్ ఉంది. కదా మొత్తం ఉన్నాయి కదా, ఉన్నాయి బాబాయ్. ఇందులో ఉన్నాయి, ఇందులోనే ఉంది. అవును. తర్వాత క్లాస్ నేమ్ పెట్టాము, సెక్షన్ పెట్టాము, 2 పెట్టాము. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది బాబాయ్. ఈ వర్షన్ ఆర్డర్స్ చేంజ్ అయినాయి అంతే కదా. అవును బాబాయ్, ఆర్డర్స్ చేంజ్ అయ్యింది. ఆర్డర్స్ ఒకటే చేంజ్ అయ్యాయి. అవును. చేంజ్ చేస్తుంది ఇంటర్ప్రిటర్ కదా, ఏమి తేడా కదా. ఓకే. ఇదే అంటుంది, ఇదే కోడ్ తీసుకొచ్చి ఆడ పెడితే మాత్రం పని చేయాలి.
ఏం శ్రీకాంత్ మీకు అర్థమవుతుందా? అవును, అందులో మటుకి రావట్లేదు బాబాయ్. అప్పుడు అటు పైవలో మటుకి అది ఆపరేషన్స్ రౌట్స్ అనేది అసలు ఎక్కడ సేవ్ ఉంది మొత్తం రెండు. ఏం పొరపాటు చేస్తున్నాం అర్థం కాదు. అంటే ఒకసారి దాని గురించి ఏమన్నా చూడండి బాబు, మీరు అన్నట్టు HTML ఫైల్స్ ఉంటే ఉన్న ప్రాబ్లమ్ అని. అసలు ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, ప్రిఫిక్స్లు అవి తీసేశారంటారు. రెండు ఇంక్లూడ్ చేయలేదు కదా. అదేలే బాబా. ఒకటే వస్తుంది. ఆ కంటెంట్ ఎక్కడ కాపీ చేస్తే మాత్రం మంచిగా వస్తుంది. క్లాస్. బాబాయ్ ఇక్కడ ఏపీఐ అని ఉంది, ఇది రైటేనా బాబాయ్ యాప్లో? ఇది కాదు బాబాయ్, ఇక్కడ కింద ఎక్కడ ఇక్కడ బాబాయ్. గుడ్ క్యాచ్ శ్రీకాంత్, వెరీ గుడ్ క్యాచ్. మొత్తానికి సో రెండు మనం చేస్తాం పొరపాటు బ్యాక్ నుంచి. అవును బాబాయ్. ఎగోరా బాబాయ్ అది యాపే ఉంది బాబాయ్, చివరిది రిజిస్టర్ ప్లాన్స్ది. ఇదా? అవును బాబాయ్, ఒకసారి చూడండి అది స్వాగ్లో. సర్వర్ రన్ చేయండి. ఇప్పుడు వచ్చింది బాబాయ్. వెయిటింగ్. అవును, యాప్ డాట్ రిజిస్టర్ బ్లూ ప్రింట్ అంటున్నాను. దీంట్లో ప్లాన్స్ ఈ బ్లూ ప్రింట్ లో రిజిస్ట్రేషన్ ఏవి రావట్లేదు. ఈ ఓకే. బ్లూ ప్రింట్ లో చేసినవి మాత్రం వస్తుంది. అదేలే బాబాయ్. అదే అంటే శ్రీకాంత్. స్మాలెస్ట్ ఉపయోగించి బ్లూ ప్రింట్ క్రియేట్ చేసిన దాంట్లోనే వస్తున్నాయి. మామూలు బ్లూ ప్రింట్ లో చేసినవి రావట్లేదు. అదేలే బాబాయ్. రెగ్యులర్ బ్లూ ప్రింట్ లో చేసినవి రావట్లేదు. అవును, ఈ బ్లూ ప్రింట్ లో చేసినవి రావట్లేదు. ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉంది, చూడండి మనం కనుక్కోలేకపోయాము. అవును బాబాయ్. మ్యాథ్స్ బ్లూ ప్రింట్ లో చేశారు. రెండు వేలు వచ్చింది అంటే ఇంపోర్ట్ స్టార్ అన్నాం కాబట్టి ఓకే. స్టార్ అదే శ్రీకాంత్. ఏపీఐలో చేయాల్సిన యాప్ లో చేశాను. అవును బాబాయ్. మెయిన్ యాప్ శ్రీకాంత్.
ఇప్పుడు అర్థమైంది. ఓకే. అంటే బేసిక్ అని ఒక డాక్యుమెంటేషన్ అని ఇలా చేయాలని ఒక ఐడియా వచ్చింది. ఒక ఏపీకి డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది, అవును బాబాయ్. రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఎలా వస్తుంది అని రెస్పాన్స్ కోసం. ఓకే అయితే బాబాయ్. దాని రెస్పాన్స్ కూడా ఇలాంటి రెస్పాన్స్ రావాలనుకో ఓకే. అది ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. అయితే అదేలే బాబాయ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇది ఎందుకు చేసామంటే మనం మీకు టెంప్లెట్స్ ఉన్నాయి, ఈ ప్లాన్స్ ఇవన్నీ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, అవును బాబాయ్. ఈ ప్లాన్స్ కస్టమర్స్ ఇవన్నీ టెంప్లెట్స్ ఉన్నాయి. అవును. టెంప్లెట్స్ కాకుండా ఏపీ పార్ట్ లో మీకు ఏపీ రావాలి. ఓకే. టెంప్లెట్స్ అని ఇక్కడ పెట్టుకోండి. ఎక్కడ బాబాయ్? టెంప్లెట్స్ అన్ని మామూలు మాడ్యూల్స్ లో పెట్టుకోండి. ఇక్కడ ఓకే. టెంప్లెట్స్ మనకి ఎప్పుడెక్కడైతే టెంప్లెట్స్ కావాలో ఆ టెంప్లెట్స్ అన్ని ఈ ఫోల్డర్ బయట పెట్టండి. ఏపీ లోపల ఉండే మాత్రం ఏపీ లోపల పెట్టుకోండి. అదేలే బాబాయ్. ఏపీ లోపల ఉండే వాటిని. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ముందు మామూలుగా స్టాటిక్ కంటెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఈ కంటెంట్ కూడా ఉంటుంది. అదేలే బాబాయ్. ఏ కంటెంట్ మామూలు HTML కంటెంట్ కూడా ఉంటుంది. అవును. HTML కంటెంట్ ని ఏపీ కంటెంట్ ఏపీ అంతా ఏంటి JSON వస్తుంటుంది, ఓకే. జావాస్క్రిప్ట్ వస్తుంది. అదేలే బాబాయ్. అవును, ఏపీఐ. క్లియర్గా చూపించింది శ్రీకాంత్. అవును బాబాయ్. రెండు. మనం ఓవర్లుక్ చేసాము. అవును. ఇక్కడ యాప్ ఉంది, ఇక్కడ ఏపీ ఉందని చూపించింది అది. అవును. మనమే మనం కనిపి కూడా మనం గమనించలేదు దాన్ని. మనం ఏ కాడికి పక్కనే చూస్తున్నాం బాబాయ్. రైట్ సైడ్ ఏరియా చూస్తున్నాం కానీ స్టార్టింగ్ ఏరియా చూడలేదు. అవును. మనం తేడా ఇదేమో అనుకున్నాం మనం. అవునవును. పర్ఫెక్ట్ గా ఏదైనా కంపేర్ చేస్తుంటే బాగుంది. బాబాయ్. ఇంకా పర్ఫెక్ట్ గా ఏదైనా కంపేర్ ఉంటే బాగుంది. అవి కూడా ఉంటాయి. లినక్స్ ఎప్పుడు మొత్తం కాపీ అవుతుంది. ఇది కూడా అలానే చూపిస్తుంది బాబాయ్. అదే హైలైట్ చేయట్లేదు. అవును. ఏపీ ఒకటి స్పెషల్ గా అని హైలైట్ చేయట్లేదు. అవును బాబాయ్. మొత్తం లైన్ మొత్తం ఇచ్చేసింది. లెఫ్ట్ బ్లాక్ లో ఇది ఉంది, రైట్ బ్లాక్ లో ఇది ఉంది. అది కంపేర్ చేసింది. అవును బాబాయ్. మనం అంటే నేనేమంటున్నానంటే మన కాంబినేషన్ ఆఫ్ బ్లూ ప్రింట్స్ కూడా వాడుకుంటున్నాం. ఏపీ డాక్యుమెంటేషన్ మామూలుగా అయితే ఇది చేయాలంటే ఏంటంటే మనం JSON ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే. క్రియేట్ చేసి దాంట్లో ఈ టెక్స్ట్ ఇదంతా పెట్టాలి. అదేలే బాబాయ్. టెక్స్ట్ అదంతా పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్ ఇదే జనరేట్ చేసేస్తుంది. ఓకే. ఓకే. మనం రాయాల్సిన పని ఉండదు. అదేలే బాబాయ్. దీన్ని ఆటోమేటిక్ జనరేషన్ అంటారు. ఓకే.
ఇప్పుడు మనం ఒక రేపు టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డిఫెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు వీటిలో మనకి జేసన్ తెచ్చే మెథడ్స్ కొన్ని ఉన్నాయి. ఈ జేసన్ ఫైల్ వస్తున్నాయి కదా, అవును బాబాయ్. ఇవన్నీ దీంట్లోకి వెళ్ళాలి ఏపీఐ ఫైల్లో. ఓకే. ఇప్పుడు మామూలుగా జేసన్ తెచ్చే కాకుండా టెంప్లెట్ ఇచ్చేవి. ఓన్లీ. ఇప్పుడు ఇది టెంప్లెట్ ఇస్తుంది. టెంప్లెట్ ఇచ్చేవన్నీ ఇక్కడే ఉంచుతాం. ఓకే. అంటే టెంప్లెట్ ఇచ్చేవి ఇక్కడే ఉంచేసి ఏపీఐ ఇచ్చేసి అక్కడ ఉంచుతాం. అదేలే బాబాయ్. ఈ డిఫరెన్స్ ఎందుకు ఉపయోగపడతాయి? టెంప్లెట్స్ జేసన్స్ డిఫరెన్స్ అయినట్టు. ఓకే. మిగిలివన్నీ ఐచేది ఉండొచ్చు నాకు తెలిసి, యూఆర్ఎల్ ఫిక్స్ ఇవన్నీ. అదేలే బాబాయ్. అంటే ఎస్టీపీ కోసం నేను డెడికేటెడ్ క్రియేట్ చేసినటువంటి ఇది. మనం ఓకే. ఎంత అనుకున్నా కానీ ఈ ఏపీఐలో ఏపీఐలో మనకి మన కోడ్లో జేసన్ టెంప్లెట్ ఇచ్చే ఏవి రావట్లేదు ఇక్కడ. అవును బాబాయ్. ఓన్లీ జేసన్ ఇచ్చేవి వస్తుంది. ఓకే. అంటే ఏమన్నానంటే జేసన్ ఇచ్చేవన్నీ ఏపీఐలో పెట్టేసేయండి, ఓకే బాబాయ్, సపరేట్ చేస్తా. ఇక్కడ సెపరేట్ చేసేయండి. మామూలుగా ఇక్కడ టెంప్లెట్స్ ఇచ్చేవన్నీ ఇక్కడ పెట్టేసి అదేలే బాబాయ్. కావాలంటే టెంప్లెట్స్ ఏముంటాయి, మూడే ఏపీ ఉంటాయి అంతే కదా టెంప్లెట్స్ ఇచ్చేవి. అవును బాబాయ్, 3. కేవలం 3 ఉంటాయి అంతే. అవును. వీటి వరకు సెపరేట్ పెట్టేసుకోండి. ఓకే ఎటు వాటి బాబాయ్. స్టాటిక్ కంటెంట్ వాటిలో ఉంది. ఓకే. నేనేమన్నానంటే ఇప్పుడు ఏపీఐ ఏ ప్రాజెక్ట్ ఏంటంటే 2 ఫోల్డర్స్. ఓకే. ఏపీఐ ఉంది కదా, అవును బాబాయ్. ఏపీఐ ప్రాజెక్ట్ ఉంటుంది. ఏపీఐ ప్రాజెక్ట్ లాగానే ఏ ప్రాజెక్ట్ ఉంటుంది. యూఐ. ఇక్కడ వస్తుంది. ఆగండి బాబాయ్, బయట క్లిక్ చేసి ఇప్పుడు ఫోల్డర్ ఇవ్వండి బాబాయ్. ఇక్కడ ఏ అని ఉంది, యూఐ. ఏలోకి ఇవన్నీ వెళ్తాయి. ఈ కస్టమర్స్ ఇవన్నీ దాంట్లోకి వెళ్తాయి. అదేలే బాబాయ్. కస్టమర్స్ బ్రాండ్స్ పేమెంట్స్. కూడా దాంట్లోకి వెళ్తాయి. పేమెంట్ రాలేదు అనుకోండి బాబాయ్. వస్తుంది కింద పేమెంట్స్ అని చెప్పి అదే రెఫరెన్సెస్ అన్ని మార్చుకొని రావాలి. ఓకే. ఇది స్టూడియో మన కోసం చాలా పనులు చేసి పెట్టి. అదేలే బాబాయ్. ఇప్పుడు ఏపీఐ లోపల ఓన్లీ జేసన్ ఏపీఐ ఉంటుంది. అవునవును. మీకు కావాలంటే ఒక దాంట్లో మల్టిపుల్ పెట్టుకోవచ్చు, అదే మల్టిపుల్ ఫైల్స్ పెట్టుకోండి. ఏముంది, కస్టమర్స్ ఏపీఐ కస్టమర్స్ లో, ప్లాన్స్ ఏపీఐ ప్లాన్స్ లో, ఇక్కడ ఏలో ఉండే ఏలో ఉంటే ఏపీఐలో ఉంటే ఏపీఐలో. ఓకే బాబాయ్, మనకు అర్థం కావడం కోసం. అయితే స్వాగ్ డాట్ పై అవసరం. అది మనం మన టెస్టింగ్ బలి ఉపయోగపడి. అవును బాబాయ్. పేమెంట్స్ రావట్లేదు బాబాయ్ దీంట్లోకి. కట్ చేసి ఎక్కడన్నా యాక్సెస్ చేస్తున్నాం.
నేను అదే కదా. ఏదైనా అదే కదా బాబాయ్. ఏ ఫోల్డర్ ఎక్కడ డెస్క్టాప్ లో ఉంటుందా? విండోస్ లో పెట్టాం బాబాయ్ అది. నేను ఓపెన్ చేస్తా ఉన్నాను బాబాయ్. తక్కువ మీకు ఆ, శ్రీకాంత్. ఇప్పుడు వచ్చింది బాబాయ్. సో నేను ఏంటంటే మీరు జేసన్ చేసే స్టాటిక్ ఇదంతా ఏదో ఉంచారు. ఓకే. ఇక్కడ ఈ మోడల్స్ ఇవన్నీ చేశారు. అవును బాబాయ్. మీరు వీటిలో స్టాటిక్ రౌట్స్ ఇక్కడే ఉంచేసుకోండి. ఓకే. ఇవన్నీ స్టాటిక్ రౌట్స్ కదా. స్టాటిక్ అవును. రౌట్స్ ఇక్కడ ఉంచుకోండి కావాలంటే. ఏపీఐ రౌట్స్ మాత్రం ఇక్కడ తీసుకెళ్ళండి. జేసన్ ఇఫ్ అన్ని అక్కడ పెట్టమను. జేసన్ 5 అని అక్కడ పెట్టేసుకోండి. స్టాటిక్ ఓకే రౌట్స్ బాబాయ్. ఎందుకన్నానంటే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇది సెక్యూర్ గా ఉంటుంది. ఓకే. చాలా సెక్యూర్ గా ఉండాలి. ఎలా అదే. ఉందంటే అది కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవును ఇవన్నీ బాబాయ్. ఇక్కడ ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. ఓకే. ఎట్లా ఉంటుందంటే ఇలా ఈ ఫ్రమ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఓకే బాబాయ్. ఫ్రమ్ ఆబ్జెక్ట్ అని, ఫ్రమ్ ఫైల్ అని ఈ ఫైల్లో పెట్టుకోవచ్చు. ఓకే. ఈ సెట్టింగ్స్ అన్ని ఆ ఫైల్లో పెట్టచ్చు అనమాట. అదేలే బాబాయ్. ఫైల్ ఉన్నప్పుడు ఎలా పెట్టాలి అనే దానికి ఇట్లా ఫైల్ నేమ్ పెట్టేస్తే మనకు తెలుస్తుంది. అంటే దీన్ని ఎలా అంటే కాన్ఫిగ్ అనేది ఇట్లా హార్డ్ కోడ్ ఇన్లైన్ లో హార్డ్ కోడ్ చేయకు. అదేలే బాబాయ్. ఇలా ఇలా ఉంటుంది అనమాట. ఎలా సెకండ్ ఆ ఫైల్లో ఉంటాయా బాబాయ్? ఈ ఫైల్లో ఓకే. ఈ ఫైల్లో ఉన్న తర్వాత దీన్ని కాన్ఫిగ్ డేటాలోకి లోడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ మెయిల్ సెట్టింగ్ సెట్ అనే సెక్షన్ వరకు లోడ్ చేస్తాం. అదేలే బాబాయ్. యాప్డర్ కాన్ఫిగ్ లో ఉంటాయి. అంటే ఆ, ఈ మీ కాన్ఫిగరేషన్ చేయన్నా బయట ఉండేదాన్ని. అదేలే బాబాయ్. ఇంకా సెషన్స్ అయినా చాలా హంగామా ఉంది. లేవచ్చు. ఈ ఫ్రమ్ ఫైల్ వాడేసి ఇలా చెప్పచ్చు. జేసన్ ఓకే. ఫైల్ అయితే ఇలా చెప్పచ్చు. అదేలే బాబాయ్. జేసన్ లో ఇలా జేసన్ కూడా ఇప్పుడు అంతా ఎక్కువ మంది జేసన్ వాడతారు కదా. అవునవును. జేసన్ లో ఇలా
లేదంటే టిఓఎంఎల్ ఫైల్ ఉంటుంది. ఓకే. అయినా సరే మనం జేసన్ ఫైల్ నుంచి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారంటే అదేలే. ఆ జేసన్ ఫైల్లో పెట్టుకొని అక్కడి నుంచి లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇంకొక ఇది ఉంటుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారని ఉంటుంది. ఓకే. అంటే డెవలప్మెంట్ లో ఉన్నారో ప్రొఫెషనల్ లో ఉన్నారో కూడా చెప్పచ్చు. అదేలే బాబాయ్. ఇది ఒకటి చూడండి సార్. ఓకే బాబాయ్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కాన్సెప్ట్. కాన్ఫిగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎంట్రీలో సెక్యూరిటీ క్వశ్చన్స్ కింద వస్తాయి. ఓకే ఓకే బాబాయ్. సెక్యూరిటీగా ఎలా చేస్తారు అంటే ఇది చేశాను ఫైల్స్ తీసుకెళ్ళి కాన్ఫిగ్ ఫైల్స్ తీసుకెళ్ళి 4000 రాశారు అనుకోండి కోడ్, ఇది ఛాలెంజ్ అవుతుంది. అదేలే బాబాయ్. మీరు ఇక్కడ ఇన్లైన్ లో రాస్తున్నారు, అవును. ఇది డేంజర్ అవుతుంది. ఇప్పుడు మీరు గెట్ డిబి కనెక్షన్ అంటుంది. అవును బాబాయ్. ఇది ఏం చేశారంటే మీరు ఫోన్ కూడా ఇక్కడ కూడా గెట్ డిబి కనెక్షన్ పెట్టారు. అవును బాబాయ్. ఇన్ని అవసరం లేదు మీరు. ఓకే. నేనేమంటున్నానంటే ఈ డిబి కనెక్షన్ అంతా ఒకసారి డిఫైన్ చేసుకోవాలి. ఓకే ఓకే బాబాయ్. ఆ గెట్ డిబి కనెక్షన్ అనే ఫంక్షన్ రీయూజ్ చేస్తున్నాం ఇట్లా. అవును. అంటే ఇది మళ్ళీ టైప్ చేయకుండా అవును బాబాయ్. అది ఒకటి ఉంటుంది. రీయూజ్ చేస్తున్న ఫైల్లో పెట్టుకొని డిబి కనెక్షన్ డాట్ పై అనే దాన్ని పెట్టుకొని దానిలో నుంచి కాన్ఫిగ్ లో నుంచి రీడ్ చేసుకుంటారు. మీరు ఇక్కడ హోస్ట్ క్రియేట్ చేస్తారు, ఓకే. హోస్ట్ క్రియేట్ చేస్తారు. ఈ పోస్ట్ యూజర్ పాస్వర్డ్ ఇవన్నీ దాంట్లోకి వెళ్ళి అదేలే బాబాయ్. ఏంట 3 టాస్క్లు చెప్పాను సెకండ్. అవును బాబాయ్. ఒకటేమో జేసన్ ఏ- ఫైల్స్ అన్ని ఏపీఐలో పెట్టమన్నారు. అదే జేసన్ రిటర్న్ ఇచ్చేవన్నీ ఏపీఐలో పెట్టి అవును. వాటికి కావాలంటే డిఫరెంట్ రౌట్స్ డిఫైన్ చేసుకోండి. ఓకే బాబాయ్. ఇక్కడేమో తర్వాత ఇదంతా కాన్ఫిగ్ అంతా తీసుకెళ్ళి ఎవరో చూడదు. ఒక ఫైల్లో. ఓకే. ఈ 2 అవును బాబాయ్. సెకండ్ ఇంకా ప్రాసెస్ ఉందా? అంటే ఇంకా ఏం టాస్క్ మొదలు పెట్టలేదు కదా బాబాయ్. మొదలు పెడితే దానిలో కాదు, ఇంకా పొద్దు నుంచి ఏమైనా అడుగుదాం అనుకుని ఆగిపోయినాయి ఉన్నాయా? లేదు బాబాయ్. అంటే నేనే అడుగుదాం అనుకున్నా వీటి గురించి, రేపు చెప్తారేమో అని. అన్నీ చేయలేదు. చేస్తున్నాం. అదే వీటి గురించి మెయిన్గా ఉద్దేశం ఏంటంటే ఇది నేను చెప్పాలనుకుంది కలిసి ఇప్పటికి మీకు అర్థమైంటుంది ఇట్లా రావాలని. అవునవును. ఒక ఏపీఐని చూడగానే ఆ ఏపీఐలో ఏం ఉంటాయి, ఎర్రర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎర్రర్లు ఇవి వస్తాయని చెప్పేస్తాం. ఓకే. ఎవరికైనా మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఇది ఇచ్చేస్తే దాంట్లో సహకరించాలని చెప్పుకోవచ్చు. అదేలే బాబాయ్. దానికోసం ఓకే. ఇది కూడా చేసుకోవచ్చు. ఐటీలో కూడా. యాక్చువల్గా ఇది ఏటీలో ఉందనుకున్నాను. ఏటీ మీద మీరు లోపల ఏమైనా పోతే ఉంటుంది. ఇవన్నీ చేంజ్ అయినాయి కదా. ఇట్లా పోర్ట్ 80లో పెడితే ఇవన్నీ పోర్ట్ 80లో రన్ అవుతాయి. సెకండ్ హలో శ్రీకాంత్ వినపడుతుందా మీకు? వినపడుతుందా శ్రీకాంత్ ఇప్పుడు? హలో